అలంకృత విషయంలో దేవా చేసిన మంచిని తెలుసుకుని దేవాని విడిపించి అల్లుడుగా ఒప్పుకున్న హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు అలంకృత విషయంలో దేవా చేసిన మంచిని ఎలా తెలుసుకున్నాడు హరివర్ధన్? అలంకృతే దేవా గురించి నిజాన్ని హరివర్ధన్కి చెప్పిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా అలంకృత బెదిరించేసరికి చనిపోవడానికి కూడా సిద్ధపడడంతో వెనకాలే అలంకృత ప్రవక్తన మీద అనుమానంతో వెనకాలే వెళ్తాడు దేవా. తీరామోసి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలుసుకుని ఇంకా దేవా కాస్త అలంకృతను కొట్టి మరీ అసలు విషయం తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత వాడు ఎవడు అని చెప్పనేసరికి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళడంతో వాడిని చితక్కొడతారు. ఇంతకీ నేనెవరో తెలుసా అనగానే మినిస్టర్ కొడుకుని అనేసరికి నువ్వు ఎవడైతే ఏంటి, ఆడపిల్లల జీవితాల జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టనంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి అలంకృతను తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఈలోపు హడావిడి పడతారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడడంతో దేవా రానే వస్తాడు. వచ్చి పూజలో కూర్చుని చాలా సంతోషంగానే ఇద్దరూ హ్యాపీగా పూజ చేసుకుంటూ ఉంటుండగా పోలీసులు కాస్త రానే వస్తారు. పోలీసులు వచ్చేసరికి మీరెందుకు వచ్చారు ఇక్కడికి ఇన్స్పెక్టర్ అని చెప్పాను. కానీ దేవాను అరెస్ట్ చేయడానికి అనగానే దేవాను అరెస్ట్ చేయడానిక, దేవా ఏం తప్పు చేశాడు అనేసరికి హోమ్ మినిస్టర్ని కొట్టి వచ్చాడు అని చెప్పాను. కానీ నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎంతో మంచిగా ఉన్నావు కదా, నిన్ను అల్లుడుగా ఒప్పుకుందామని చెప్పి ఎంతగానో ఆశపడ్డాను. నా కూతురు సంతోషంగా ఉంటే చాలనుకున్నాను. నీ స్వభావం ఎప్పటికీ మారదు కదా, మంచి మనుషుల మధ్య తీసుకొచ్చి పెట్టినా నీలో స్వభావం మాత్రం మంచిగా మారదంటూ ఇంకా తన మెడలో ఉన్న కండువా పట్టుకుని మరీ బయటికి లాక్కొచ్చేసి నువ్వు నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ చెంప పగలగొట్టి అక్కడి నుంచి కాస్త బయటికి గెంటేస్తాడు. అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి అని చెప్పనేసరికి ఇంకా అలంకృత బావా అని చెప్పాను కానీ వద్దు అన్నట్టు బొర్రూపి దేవా జైలుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అలంకృత కాస్త గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మిథున కూడా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నా జీవితం, నిజంగా ఆయన తప్పు చేశారా అనగానే ఏమోనమ్మా, పోలీసులు ఇంటికి వచ్చారు కదా, మీ నాన్న కూడా చాలా కోపంగా ఉన్నారు. ఒకే ఒక్క రోజు ఆగితే మీ నాన్న అల్లుడుగా అంగీకరిస్తాడు అని ఎంతగానో సంబరపడ్డాను. కానీ ఎలా జరిగిందేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇదంతా నా వల్లే జరిగింది అంటూ అలంకృత ఏడుస్తూ వస్తుంది. నీ వల్ల జరగడం ఏంటమ్మా అని చెప్పాను. కానీ బావ ఆ మినిస్టర్ కొడుకును కొట్టడానికి కారణం నేను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు, మినిస్టర్ కొడుకుని దేవా కొట్టడానికి కారణం నువ్వెలా అవుతావు అలంకృత అని చెప్పాను. కానీ నా వల్లే బావ మినిస్టర్ కొడుకుని కొట్టాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఏంటే ఎంత జరిగిందా అని చెప్పాను. కానీ మరి ఈ విషయం అక్కడే చెప్పొచ్చు కదా అనగానే బావ చెప్పొద్దన్నారు అని చెప్పనేసరికి ఇంకా మీ బావ చెప్పొద్దన్నారా, అయితే చెప్పకు, ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది, నా తలరాత ఇంతే అని చెప్పనేసరికి ఇంకా ఈ మాటలన్నీ కూడా హరివర్ధన్ వింటాడు. ఎందుకంటే అలంకృత తన గదిలోంచి ఏడ్చుకుంటూ కిందకి రావడం హరివర్ధన్ చూస్తాడు. ఎందుకు అలంకృత ఇంతలా ఏడుస్తుంది అనుకుని వెనకాల వచ్చేసరికి తన తల్లికి తన అక్కకు మళ్ళీ అలంకృత ముందుకు వస్తే అలంకృత బాధపడుతుందని, తన తండ్రికి తెలిసిందని, తను ఎక్కడ అవమానంగా ఫీల్ అవుతుందని చెప్పి ఏం మాట్లాడకుండా సరాసరి స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హరివర్ధన్ గారు మీరా అని చెప్పాను. కానీ అవును, నా కొడుకు మీద కేసు పెట్టింది ఎవరు అని నా అల్లుడి మీద కేసు పెట్టింది ఎవరు అనగానే మినిస్టర్ కొడుకు అని చెప్పనేసరికి అవునా సరే అని సరాసరి మినిస్టర్ దగ్గరికే వెళ్తాడు. వెళ్ళి కొడుకును చెల్లు మనిపించేసరికి నా కొడుకును కొడుతున్నారేంటి అని చెప్పాను. కానీ నీ కొడుకు ఏం చేశాడో చెప్పలేదా, నా అల్లుడు కొట్టాడని మాత్రమే చెప్పాడు, మరి నీ కొడుకు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడన్న విషయం చెప్పలేదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అనగానే వీడు నా కూతురు బర్త్డే పార్టీ అని పిలిచి నా కూతురు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియో తీసి దాన్ని రమ్మని చెప్పాడంట.
తను చనిపోబోతూ ఉంటే నా అల్లుడు కాపాడి వచ్చి నీ కొడుకుకు బుద్ధి చెప్పాడు. అదే అయితే నేను షూట్ చేసి చంపేసేవాడిని. నాకు తెలియకుండా తను నీ కొడుకు కేవలం 4 దెబ్బలు కొట్టి వార్నింగ్ మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు గనక నాకు అల్లుడి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోతే మాత్రం నీ కొడుకును లేపేస్తాను అంటూ హరివర్ధన్ కాస్త వాడిని మోకాల మీద కూర్చోబెట్టి వాడు పాయింట్ బ్లాక్లో గన్ పెడతాడు. వద్దు హరివర్ధన్ గారు, నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు అని చెప్పాను. కానీ అయితే ఇంకొకసారి ఏ ఆడపిల్ల జీవితం జోలికి వెళ్లకుండా నీ కొడుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ముందు నా అల్లుడి మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకునేసరికి వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఇన్స్పెక్టర్ కాస్త కేసు విత్డ్రా చేసుకుంటాడు. సరే సార్, ఈ పెద్దోళ్ళు ఎందుకు కేసులు పెడతారో ఎందుకు వదిలించుకుంటారో అనుకుంటూ ఇన్స్పెక్టర్ కాస్త దేవాని వదిలిపెట్టేస్తాడు. హరివర్ధన్ కాస్త బ్రతికిపో, ఇంకొకసారి నా కూతురు జోలికే కాదు ఏ ఆడపిల్ల జీవితాన్ని జోలికి వచ్చినా కానీ నువ్వింక భూమి మీద అయితే ఉండవు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చేసేసరికి దేవా నడవలేక నడుచుకుంటూ వచ్చేసరికి కాలు స్లిప్ అయి పడబోతూ ఉండగానే అప్పుడు హరివర్ధన్ భుజం కాస్తాడు. ముందే నాకు చెప్పాల్సింది కదా అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ నాకంతా తెలుసు, అలంకృత అంతా నాకు చెప్పింది అని చెప్పనేసరికి అది తను ప్రాణాలు అనగానే అంతా నాకు తెలుసు. సారీ, నేనే నీ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ స్వభావాన్ని నువ్వు మర్చిపోలేదు అని చెప్పాను. కానీ నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే ఇదంతా చేసావన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. నేను నిన్ను కొడుతున్నా కానీ నువ్వు అలంకృత వంక చూస్తూ అడ్డంగా బొర్ర ఊపినప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డావు. కానీ నా ఇంటి ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకూడదన్న ఉద్దేశమే కదా నీకు ఉంది అని చెప్పి హరివర్ధన్ కాస్త గుండెలకి హత్తుకుని భుజం మీద చేయి వేసుకుని మరీ ఇంటికి తీసుకొస్తాడు. అమ్మా, అక్క, బావను నాన్న తీసుకొస్తున్నారని కానీ ఏం మాట్లాడుతున్నావే అనగాని అరుగో వస్తున్నారు అని చెప్పనేసరికి ఇంకా త్రిపుర ఇటు రాహుల్ అందరూ చూసి షాక్ అయిపోయేసరికి ఇంకా భుజం మీద చేయి వేసి తను నడవడానికి సపోర్ట్నిచ్చి మరీ హరివర్ధన్ తీసుకొచ్చేసరికి నాన్న అది బావ అనగానే నాకంతా తెలుసు అలంకృత అని చెప్పనేసరికి నాన్న అంటూ పట్టుకుని ఏడ్చేసరికి నీ భర్త ఏ తప్పు చేయలేదు మిథున, నిజంగా చాలా గొప్పవాడు. ఇన్ని రోజులు వారం రోజుల్లో దేవాను నీ లైఫ్లోంచి దూరంగా చేయడం కోసం నేను ఇంటికి ఒక కండిషన్ మీద తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను, దేవా నా అల్లుడు, నా కూతురు భర్త. దేవాని నేను అల్లుడుగా ఒప్పుకుంటున్నాను అని చెప్పనేసరికి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మామయ్య అని చెప్పాను. కానీ తను నా ఇంటి ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు. అలాంటిది తనకు మించిన వాడు నా కూతురికి దొరుకుతాడా త్రిపుర? నువ్వు చెప్పగలవా? అదే పని నీ భర్త అదే స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? నాకొచ్చి చెప్తాడా? ఏం చేస్తాడు? తను నా కూతురి కన్న స్థానంలో ఉండి నా కూతురి జీవితాన్ని కాపాడాడు. దేవా చూడకపోయి ఉంటే అలంకృత ఇప్పుడు ఈ క్షణాన్ని శవమై ఉండేది అని చెప్పనేసరికి ఏం జరిగింది నాన్న అని చెప్పాను. కానీ వదిలేసే, ఏం జరిగిందో అంతా జరిగిపోయింది. అమ్మ మిథున, నువ్వు దేవా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. దేవాను నేను మనస్ఫూర్తిగా అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని చెప్పనేసరికి అప్పుడే ఈ ఇంటికైతే వీళ్ళిద్దరూ వస్తారు. శారద ఇటు సత్యమూర్తి ఇద్దరు వస్తారు. రండి మాస్టారు అని చెప్పనేసరికి అది నా కొడుకు అని చెప్పాను. కానీ మీ కొడుకు కాదు, నా అల్లుడు ఎప్పుడూ కరెక్ట్గానే చేస్తాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికే నా అల్లుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడే తప్ప తను ఏ తప్పు చేయలేదు అంటూ హరివర్ధనే చెప్పేసరికి చాలా సంతోషపడతారు. చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పనేసరికి ఇద్దరూ సంతోషంగా ఉండండి, ఎప్పటికీ సంతోషంగా ఉండండి. దేవాని లోపలికి తీసుకువెళ్ళి మిథున అని చెప్పాను. కానీ దేవాని లోపలికి ఒక పక్క అలంకృత, మరొక పక్క మిథున సహాయంతో లోపలికి తీసుకువెళ్తారు. ఎందుకు నాకు చెప్పలేదండి అని చెప్పాను. కానీ ఎవరికీ చెప్పొద్దన్నాను కదా అలంకృత అని చెప్పాను. కానీ నీకు ఇలాంటి పరిస్థితి వచ్చి నా జీవితాన్ని చక్కదిద్దిన నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయలేను బావా. అందుకే అమ్మ వాళ్ళకి చెప్పాను. నాన్నకి ఎలా తెలిసిందో
నాకు తెలియదు అనగానే నువ్వు మీ అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడే నేను విన్నాను. నిన్ను వివరించి అడిగితే నువ్వు బాధపడతావని, నీ మనసు నొచ్చుకుంటుందన్న ఉద్దేశంతోనే నేను మళ్ళీ నిన్ను రివర్స్లో అడగలేదు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు. దేవా మంచితనంతో హరివర్ధన్ మనసుని గెలుచుకోవడంతో పాటు అల్లుడిగా కూడా అంగీకరిస్తాడు. ఇంకా అలంకృత, మిథున అందరూ చాలా సంతోషపడిపోతారు. ఇలాగే జరగాలని, దేవా మంచితనాన్ని హరివర్ధన్ అర్థం చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.